అర్థం చేసుకోలేనటువంటి మనసు. సారము లేని సంసారమున మరణమే మర్మము, మోహమే మహిమ. ఇక్కడ అర్థందా సీక్రెట్ ఏంటో? సారహీనమో సంసారమున మరణమే మర్మము. డెత్ ఈస్ ద సీక్రెట్. ఎందుకో తెలుసా? అది సీక్రెట్ కాకుండా ఉంటే నువ్వు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తావు. సీక్రెట్ అంటే ఏంటో తెలుసా? పోగొట్టుకునే ప్రయత్నం కాదు నువ్వు చేయాల్సింది. దానికి ఎట్లా అస్తిత్వం లేదో నువ్వు అర్థం చేసుకోవాలి. అక్కడ ఉంది సీక్రెట్. మరణమే మర్మము, మోహమే మహిమ. దాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి మోహం కారణం. అది సాధారణ మోహం కానీ అసాధారణ మోహం కానీ. నెలదూరిన నింగికేగిన వీడదు జీవుని చేసిన కర్మము. నెలదూరిన చచ్చిన తర్వాత వాడిని తీసుకెళ్ళి పూడ్చిపెట్టిన, నెలదూరిన నింగికేగిరిన, లేదు 10 కట్టెల్లో ఒక కట్టిగా పెట్టి కాల్చేసిన, ఆ జ్వాల పైకి పోయిన, నెలదూరిన నింగికేగిరిన వీడదు జీవుని చేసిన కర్మము. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక జన్మకు పోయి మళ్ళీ ఇదే వ్యవహారం. జననం మరణం, జననం మరణం, పుట్టుగా, జఠరే శయనం. మళ్ళీ సంసారం. అది సారమలేని సంసారం. కనుక అర్జున అశోచ్యాన్ని అన్వశోచేస్తాం. పాయింట్ ఇస్ దిస్. ఎవరి కోసం అయితే దుఃఖించకూడదో వాళ్ళ కోసం దుఃఖపడుతున్నావు. దట్స్ మై పాయింట్. నువ్వు దుఃఖించద్దని నేను చెప్పడంలే. నీ దుఃఖం ఈజ్ ఇట్ లెజిటిమేట్ ఆర్ నాట్ ఈజ్ మై క్వశ్చన్. ఉండదగిందేనా నీ దుఃఖం? నీ దుఃఖానికి కారణం ఉందా? దట్స్ మై పాయింట్. నీకు ఒక్కడికే జరిగిందా? అందరికీ జరుగుతూ ఉందే. అందరికీ జరిగేదే నీకు జరుగుతూ ఉందే, లేక నీకు ఒక్కడికే ప్రత్యేకంగా జరిగిందే? లేదు నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత మరణం అనేటువంటిది ఆగుతుందే? ప్లీజ్ టెల్ మీ. చావవలసిందే చచ్చిందే, చావకూడంది చచ్చిందే. అర్జున, మరణించదగింది మరణిస్తుందా? మరణించదగనిది మరణిస్తుంది. ఏదైతే మరణించదగిందో అదే మరణిస్తుంది. మరణించదగింది మరణించేటప్పుడు దాని విషయంలో నీ ఆలోచన ఏంటయ్యా? మరణించకూడనిది ఉంది, అది కనుక మరణించేటట్టయితే చెప్పు, ఆలోచిస్తాను నేను కూడా కూర్చొని. భవితవ్యం భవత్యవా, జరగద్దు ఇక. ఎందుకని? ఏదైతే చనిపోవాలో అదే చనిపోతూ ఉంది. దేహం పుట్టింది, దేహం చస్తుంది. ఆత్మ పుట్టదు, ఆత్మ చావదు. పుట్టిన దానికే చావు. ఇప్పుడు దేహం పుట్టింది కదూ, అది మరణిస్తూ ఉంది కదూ. నువ్వు ఏడ్చేది దేనికోసం? కారణం ఏది? అది కాదండి. చాలా పసిపిల్లవాడండి, 16 సంవత్సరాలండి వయసు. రోజు మా ఇంటి ముందరే క్రికెట్ ఆడడానికి పోయేవాడండి. ఏంటయ్యా ఇది? ఏంటి నువ్వు చెప్పేదానికి నాకేం అర్థం కాలే. నువ్వు ఏడుస్తున్నావు, ఒక దోషం, ఒక మోహం. మళ్ళీ కారణం చెప్తూ ఉన్నావు. మా ఇంటి ముందు పోయేవాడు, క్రికెట్ ఆడేవాడు, పిల్లవాడండి, 16 సంవత్సరాలండి అంటున్నావు. అంటే 16 సంవత్సరాల వాళ్ళు చనిపోకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా సార్? పోనీ ఏ సంవత్సరంలో చచ్చిపోవాలని ఉందా? పోనీ అదనా చెప్పు నీ దగ్గర ఉంటే. ఒకవేళ నీకు వేలు విడిచిన మేనమామ కుమారుడు కనుక చిత్రగుప్తుడు అయితే ఎవరెవరు ఎప్పుడు పోవాలనేటువంటి లిస్టు నీ దగ్గర ఉంటే చెప్పు. లేదు సార్, రాత్రి సినిమాకు పోయి వచ్చాడు సార్. నేను మా ఇంటి ముందే కూర్చొని ఉన్నాను, చాలా బాగుంది సినిమా అన్నాడు. రేపు ఉదయాన్నే మాట్లాడతానంటే పోయినాడు సార్. భోంచేశాడు సార్, పడుకున్నాడు సార్. ఉదయం వాళ్ళ ఆవిడ టీ తీసుకెళ్ళింది సార్, లేవలేదు సార్. రాత్రి సినిమా పోయి వచ్చాడు సార్. ఒరే, అంటే సినిమాకు పోయి వస్తే చచ్చిపోకూడదనే? అంటే సినిమాకు పోయి వచ్చిన వాడు చచ్చిపోతే నీకు ఆశ్చర్యంగా ఉంది. అంటే నీ ఉద్దేశం హరికథకు పోయి వచ్చిన వాడు చచ్చిపోవాలనే? నాకేం అర్థం కావడంలే. ఆయన సినిమాకు పోవడానికి చచ్చిపోవడానికి సంబంధం ఏంటంటున్నాను. చాలా మంచోడు సార్. ఏం మాటలయ్యా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుండవు అసలు?
అంటే చచ్చిపోయేది ఎవరో, చావేమిటో, బ్రతుకేమిటో ఇవి తెలియకపోవడం వల్ల ఈ మాటలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దేహం అనేటువంటిది పుట్టింది ఎందుకో తెలుసా? చావడానికే పుట్టింది. ఎప్పుడు చస్తుంది? ఎవరిని అడుగుతావు? అది ఎప్పుడు చావాలని ఉంటే అప్పుడు చస్తుంది. రోజు చస్తూనే ఉంది, క్షణానికి చస్తూనే ఉంది, ఒక దశలో చచ్చిపోద్ది. ఎవరిది దేహం సార్? అందరిది సార్. ఎక్సెప్షనే లేదు సార్ ఇక్కడ. కాబట్టి ఎక్సెప్షన్ ఏదన్నా ఉంటే ఏమంటే ఆయన చనిపోకుండా ఉన్నాడు, నేను కూడా ఉండాలని నువ్వు బట్టి నీతో పాటుగా మేము కూడా కావాలంటే సమ్మె చేస్తాం. కానీ కుదరదే, అందరూ చనిపోతూ ఉన్నారే. కాబట్టి చనిపోంది ఏది? ఆత్మ. అది నువ్వు. కాబట్టి నీవైనటువంటి ఆత్మ నీకు అర్థం కావడం లేదు, నీవు కానిటువంటి దేహం నీవని నీకు అర్థమవుతా ఉంది. ఇది ఏ మోహం? సాధారణ మోహం. ఈ మోహం నుంచి నువ్వు విడిపడాలి. ఈ మోహక్షయమే మోక్షము. మోక్షము మోహ క్షయము. మోహక్షయమే మోక్షం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఈ మోహం నుంచి నువ్వు విడిపడాలి. ఇది నీకు అర్థమైందనుకో, దేహం ఉంటే ఉంది అనుకుంటూ ఉంటావు, దేహం పోతే పోయింది అనుకుంటూ ఉంటావు. I have loved life so much. I have loved life so much. Why should I not love death even more? What a wonderful knowledge. Rabindranath Tagore. I have loved life so much. నేను నా జీవితాన్ని ఎంతగానో ప్రేమించాను. Why should I not love death even more? నా మరణాన్ని అంతకన్నా మించి నేను ఎందుకు ప్రేమించలేను అంటాడు. ఎందుకో తెలుసా? జీవితము నాది కాదు, మరణము నాది కాదు, పుట్టుక నాది కాదు, చావు నాది కాదు. ఈ రెండు కలుగుతున్న అనుభవాల్లాగా వాటి రెండింటినీ తెలుసుకునేటువంటి వాడిని నేను ఈ రెంటికి భిన్నమైనటువంటి వాడిని. అటువంటి నీవు ఎందుకు ఏడుస్తున్నావు? అస్వచ్ఛానాన్ని అస్వచ్చేస్తావు. నాకేం కారణం కనిపించడం లేదు. అది కారణం ఉంటే చెప్పు. ఏం చెప్తాడు కారణం? చెప్పండి. అర్జునుడు దుఃఖించడం వెనుక అంతమంది ఉన్నారే, వాళ్ళందరూ చచ్చిపోతారని ఏడవడంలే. కథం భీష్మమహం సంఖ్యే. ఈ సీ ద బ్యూటీ. భీష్మాచార్యుల వారిని నేను ఎట్లా చంపేది, ద్రోణాచార్యుల వారిని చంపేది. ఎవరు భీష్ముడు, ఎవరు ద్రోణుడు, ఎవరు? నీకు వాళ్ళ మీద ఉండే మమకారం సార్. నువ్వు వాళ్ళు చనిపోవడం కోసం ఏడుస్తున్నావా? వాళ్ళు నీ వాళ్ళు కనుక ఏడుస్తున్నావా? అంటే వాళ్ళు చనిపోకూడదని నువ్వు అనుకునేటట్లయితే అందరూ చనిపోకూడదు, ఇంక్లూడింగ్ దుర్యోధన. వాళ్లే చనిపోకూడదు అనుకుంటున్నావంటే వాళ్ళ మీద నీకు ప్రత్యేకమైనటువంటి మమకారం ఉంది. ఈ మమతే సార్ మరణహోమాన్ని సృష్టించేది. రాత్రర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం. భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ. యుత్తం విచింతయతి కోశగతే ద్విరేపే. హాహంత హంత నళినీం గజ ఉజహార. మమతలు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. మమతల నుంచి విడిపడిపోవాలంటే ఏం పెద్ద విషయం కాదు. కానీ మమతను దూరం చేసుకోవాలని మనిషే అభిలషించడు. కారణం ఏంటో తెలుసా? అసాధారణ మోహాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కనుక. అసాధారణ మోహాలు ఎప్పుడైతే పట్టి పీడిస్తూ ఉంటాయో మనిషి ఇంకా దాని గురించి ఆలోచించడు. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం. భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ. ఏంలే, ఒక తుమ్మెద నాయన, ఒక తుమ్మెద సాయంత్రం సమయంలో అట్లా ఎగురుతూ 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 భ్రమరం వచ్చి ఒక కొలంలో ఒక తామర పువ్వు ఉంటే దాన్ని చూచి దాని యొక్క సుగంధానికి ఆకర్షింపబడి మెల్లగా అలా ఎగురుతూ వచ్చి దాని మీద వాలి కాస్త లోపలికి వెళ్ళి దాంట్లో ఉండేటువంటి మకరందాన్ని కూడా జురుకున్నది తుమ్మెద. జురుకున్న తర్వాత దానికి కాస్త మత్తెక్కింది కూడాను. ఆ మత్తెక్కితే పూల రేకుల మీదనే అట్లా పడుకున్నది. దాంట్లో నుంచి సుగంధభరితమైనటువంటి ఆ సౌరభం కూడా వస్తూ ఉంది, పుష్ప సౌరభం కూడా వస్తూ ఉంది. అది చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది. ఈ లోపల సూర్యాస్తమయం అవుతుంది. మనం ఏవో చేస్తున్నాం ఈ ప్రపంచంలోని. కాలం మన కోసం ఆగుతుందే. సూర్యాస్తమయం జరగబోతూ ఉంది.
ఆ సూర్యాస్తమయం జరగగానే కమలం కదా, అది పద్మం కదా, ముకుళించింది. సూర్యోదయంతో వికసించేటువంటి పద్మం సూర్యాస్తమయంలో ముకుళిస్తుంది, ముడుచుకుపోయింది. ఎప్పుడైతే అది ముకుళించిందో ఇది ఎక్కడుంది? మన హీరో లేక హీరోయిన్. ఈ తుమ్మెది ఎక్కడుందంటే పువ్వు లోపల చేరిపోయింది, అది కవర్ చేసేసింది. కొంతసేపు అయ్యేటప్పటికి అట్లా ఎగిరింది, ఎగిరితే పూల రేకులు తగులుతున్నాయి. ఇప్పుడు ఆలోచిస్తుంది, ఇక్కడి నుంచి బయటపడడం దానికేం కష్టం కాదు. ఆ పూల రేకుల్ని తొలిచేసి ఇది వెళ్ళిపోగలదు, ఆ శక్తి దానికి ఉంది. సరేనా? భగవంతుడు ఆ శక్తి దానికి ఇవ్వనే ఇచ్చాడు. ముళ్ళులాగా ఉంటాయి, దాన్ని ఓపెన్ చేసి వెళ్ళిపోదు. కానీ దానికి వెళ్ళాలనిపించడం లేదు. ఎందుకో తెలుసా? ఈ పువ్వులో మకరందాన్ని జుర్రుకోవడమే కాకుండా దాంట్లో ఉండేటువంటి సుగంధానికి అది ఆకర్షింపబడి ఇంకో కొంతసేపు దీన్ని అనుభవిస్తాములే అనేటువంటి మమకారాన్ని దీని మీద పెంచుకున్నది. ఏది? పద్మం మీద. ఇప్పుడు అనుకుంటుంది దాంట్లోనే పడింది, కానీ అనుకుంటుంది పోవడం ఇష్టం లేదు, దాన్ని వదిలిపెట్టేది మమకారం అంటే. ప్రాణం పోయేటప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం. ఈ రాత్రి ఇట్లాగే ఉంటుందా? ఎన్ని రాత్రులు రాలేదు, ఎన్ని రాత్రులు పోలేదు. కాబట్టి ఈ రాత్రి ఇలాగే ఉండదు. 12 hours అయ్యేటప్పటికి రాత్రి అయిపోద్ది. రాత్రి గమిష్యతి, ఈ రాత్రి పోతుంది. భవిష్యతి సుప్రభాతం, రేపు ఉదయాన్నే సూర్యోదయం అయిపోతుంది. సూర్యోదయం అయిపోతానే భాస్వానుదేతి హసిష్యతి, భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ. సూర్యకిరణాలు ఎప్పుడైతే వెచ్చవెచ్చగా ఆ కమలం మీద పడతాయో కమలం మళ్ళీ విచ్చుకుంటుంది. రాత్రి ముడుచుకుపోయింది, మళ్ళీ వికసిస్తుంది. అప్పుడు నేను లేచి వెళ్ళిపోతాను. అంతవరకు ఇందులో ఉండేటువంటి ఈ యొక్క సుగంధాన్ని అనుభవిస్తూ ఉంటానని ఆ పద్మం మీద ఉండేటువంటి మమతతో దాన్ని వదిలిపోకుండా పోగలిగే శక్తి ఉండి కూడా, అది పాయింట్. మోక్షాన్ని పొందగలిగే శక్తి మానవుడికి ఉండి కూడాను సంసారంలో ఇరుక్కుపోతాడు. ఇదే అర్థమవుతుంది. అది ఉండి కూడా అట్లాగే ఉండిపోయింది. ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేపే ఆహంత హంత నళినీం. నళినీం ఇది పద్మం. గజవుజహార. తెల్లవారింది, సూర్యోదయం అయింది, సూర్యుడు వికసించాడు. ఈ లోపల వికసించబోయే లోపల ఏం జరుగుతుందో తెలుసా? ఆ తెల్లవారి అక్కడికి ఒక ఏనుగు వచ్చింది. ఇత్తం విచింతయతి, ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉంటే ఈ లోపల ఏనుగు ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఆ నీళ్ళలోకి పోయింది, ఆ సరోవరంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి అది కాస్త నీళ్లు తాగి ఆ పువ్వు ఉన్నది చూచారు, ఆ కాడను పట్టుకొని ఇట్లా అన్నది. అది ఊడిపోయింది. ఊడిపోగానే నోట్లోకి అందించేసింది. ఆ పువ్వు దాని నోట్లోకి వెళ్ళిపోయింది. ఆ పువ్వు లోపలే ఈ భ్రమరం ఉంది, తుమ్మెద ఉంది. ఇప్పుడు పువ్వు భ్రమరము అన్నీ స్వహ, కంప్లీట్గా అది మింగేసింది. ఇది ప్రాణం పోగొట్టుకున్నది. మమతలు ఈ విధంగా ఉంటాయి. ఏ క్షణాన ఎవరిని ఏం చేస్తాయో తెలియదు. కాబట్టి ఒకటి, నీది కానిది నువ్వు వదులుకోవాలి, నీది అయింది ఏదో నీకు తెలిసి రావాలి, అంతే. సింపుల్ రీజన్. అలా తెలిసినటువంటి వాడు పండితాహ. గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతే పండితాహ. వాడు ఒక్కడే దుఃఖపడడు. ఎందుకని? నువ్వు దేహం కోసం దుఃఖపడ్డావు అనుకో, రీజన్ కనిపించడం లేదు. కృష్ణుడు అనేది నువ్వు దుఃఖపడద్దు అని కాదు, నేను బాగా అర్థం చేసుకోండి. నువ్వు ఏడవద్దు అనడం లేదు, నీ ఏడుపు కారణం లేదు అంటున్నాడు. ఎక్కడికేగినా ఎంతగా తిరిగినా నావతిరానికి కాయము కాటికి ఖాయము. ఎక్కడికేగినా, దీన్నంతా ఈ 2 చరణాల్లో పెట్టాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసాధారణ మోహం, సాధారణ మోహం రెండింటిని. ఎక్కడికేగినా ఎంతగా తిరిగినా నావతిరానికి కాయము కాటికి కాయము. సాగరంలో ఎటైనా పోని నావ, ఏ వైపైనా తిరగని పడవ ఎక్కడెక్కడ తిరిగినా ఒక దశలో
ఎక్కడికి వస్తుంది? తీరానికి వస్తుంది. అట్లాగే ఈ దేహం కూడా ఈ ప్రపంచంలో ఎంతగా చరించినా, జీవితం ఎంతగా కదిలినా ఒకరోజు మాత్రం తీరానికి ఎట్లాగైతే నౌకొచ్చి చేరిపోతుందో శ్మశానానికి ఈ దేహం కూడా చేరిపోతుంది. రాజా పేద, ధనికుడా దరిద్రుడా, స్త్రీయ పురుషుడా, బాలుడా వృద్ధుడా అనే సమస్యలే. ఎట్లయినా నామతీరానికే రావాలి, కాయము కాటికే పోవాలి. సరేనా? ఈ అసాధారణ మోహం ఉంది దీని విషయంలో. ఇంకా సాధారణ మోహం ఉండలే. ఏది? కాజ్, రూట్ కాజ్. లేనిది కాదులే, కొత్తగా రాదులే, లేనిది కాదులే, కొత్తగా రాదులే, ఉన్నదే తెలియాలి, జ్ఞానమే దీపమై వెళ్ళగాలి. జ్ఞానమే నీ నావ, ధన్యము నీ త్రోవ, కన్నీటి కడలిలో మేలైన నావా, ధ్యానమే నీ నావా, ధన్యము నీ త్రోవ. మొదటిది, కాయం ఎట్లాగైతే నౌక తీరానికి చేరినట్టుగా కాయం కష్టానికి పోద్ది. దీనికోసం దుఃఖించి ఉపయోగం లేదు. ఎందుకంటే నీవు కానిది నీది అనుకోవడం వల్ల ఏర్పడింది. ఇక నీదేదైతే ఉందో అది ఎప్పుడు ఉన్నదే, లేనిది కాదు. ఆత్మ కొత్తగా రాదు, నువ్వు ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు, కాలంలో వచ్చేది కాదు. కాబట్టి ఉన్నదేదో అది నీకు తెలియాలి. కాబట్టి లేకుండా ఉన్నట్టు తెలిసేటువంటిది దేహము. ఇది లేకుండానే పోతుంది. ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మ, ఏది ఉండడం వల్ల దేహం ఉందో ఈ ఆత్మ కొత్తగా పుట్టింది కాదు, కాబట్టి మరణించేది కాదు. అర్జున, ఇప్పుడు చెప్పు. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాం చ భాషసే. ఎవరి కోసమైతే దుఃఖపడకూడదో వాళ్ళ కోసం దుఃఖపడుతూ ఉన్నావు. పైగా ప్రజ్ఞావాదాం చ భాషసే, గొప్ప బుద్ధిమంతుడులాగా పండితుడిలాగా మాట్లాడుతున్నావు. కాబట్టి నీకు కావాల్సింది ఏంటి? పండితుడంటే ఏమిటో తెలియాలి. గతాసూన్ అగతాసూన్, చచ్చిన వాళ్ళ కోసం కానీ చావడానికి సిద్ధంగా ఉండే వాళ్ళ కోసం కానీ. నా అనుశోచంతే పండితాహ, పండితుడు ఎప్పుడు కూడాను దుఃఖించడు. ఇప్పుడు అర్జునుడికి ఏం కావాలి చెప్పండి? అర్జునుడు దుఃఖాన్ని దాటాలి అంటే, ప్లీజ్ అర్జున నువ్వు దుఃఖించకు నాయన అని కృష్ణుడు చెప్తే దుఃఖాన్ని దాటలేడు. అవునా? అందుకని చెప్పలేదు స్వామి. మనమైతే చెప్తాం అర్ధరహితంగా. నువ్వు దుఃఖించకని చెప్పలేదు, నీ దుఃఖానికి కారణం ఉందా అంటున్నాడు. కారణం ఉందా అన్నప్పుడు దాని గురించి కనుక విచారం చేస్తే కారణం లేదని తెలుస్తుంది. కాబట్టి అర్జునుడికి దుఃఖం పోవాలంటే ఏం జరగాలని చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి అర్జునుడు పండితుడు కావాలి, అంతే. దట్స్ ఆల్. గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాహ. అర్జునుడు పండితుడైతే తప్ప దుఃఖం పోదు. ఎందుకని? పండితుడికి ఒక్కడికే తెలుసు. అందువల్ల చచ్చిన వాళ్ళ కోసం బాధపడ్డు, బతికున్న వాళ్ళ కోసం బాధపడ్డా. ఎందుకని? చావు సహజమని తనకు తెలుసు గనక, తన స్వరూపం ఏంటిదో అది ఆత్మే గనక. అందువల్ల అశోచ్యాన్, శోచ్యులు కాదు అశోచ్యులు. ఎవరు? భీష్మ ద్రోణాదులు. అన్వశోచ, అనవసరంగా నువ్వు వాళ్ళ కోసం దుఃఖపడుతూ ఉన్నావు. ఇప్పుడు అడగచ్చు కావాలంటే, కుతః తే అశోచ్యాః, ఎందువల్ల వాళ్ళు అశోచ్యులండి, దుఃఖింపదగని వాళ్ళండి? కుతః, ఎందువల్ల? యతః నిత్యాః, వాళ్ళు నిత్యులు గనక. కథం, ఎట్లా వాళ్ళు నిత్యులు? నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప. నెక్స్ట్ శ్లోక, దాని కంటిన్యూవేషన్. ఆత్మబంధువులారా ఒక విషయం వినండి. ఇది మొదటి శ్లోకం. దీన్ని బీజ శ్లోకం అని అంటారు. మనం అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు, ఏది భగవద్గీత పారాయణంలో అంగన్యాస కరన్యాసాలు చేస్తామే, అప్పుడు ఇదే చెప్తాం. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే ఇతి బీజం. అశోచ్యానన్వశోచస్వం ఇది బీజం అంట. శక్తి ఎక్కడుంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇది శక్తి. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఇది కీలకం. 18వ అధ్యాయంలో. కాబట్టి ఇప్పటికీ ఈ శ్లోకం స్వామి స్టార్ట్ చేసేటప్పటికీ
ఎన్ని గడిచాయంటే మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు, రెండవ అధ్యాయంలో 10 శ్లోకాలు, మొత్తం 57 శ్లోకాలు కదా నాయన. ఇది భగవద్గీతకి పూర్వపీఠిక అని లెక్క. ఊరికి గుర్తుపెట్టుకోండి, సరిపోదు. తరువాత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే చోట గీత కంకులుడైతే ఆ తరువాత 12 శ్లోకాలు ఉంటాయి. ఎందుకంటే 66 అయిపోతుంది కనుక 78 శ్లోకాలు మోక్ష సన్యాస యోగం, అక్కడ 12 ఉంటాయి. ఈ మొదట ఉండేటువంటి 57 పూర్వపీఠిక, ఆ చివర ఉండేటువంటి 12 ఉత్తర పీఠిక. క్లియర్నా? భగవద్గీత మీకు ముందు కూడా చెప్పాను, ఇది తత్వమసి వాక్యార్థానికి, మహావాక్యానికి వివరణ. మొదటి 6 అధ్యాయాలు త్వంపద శోధన, తరువాత 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు తత్పద శోధన, తరువాత 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అసిపద శోధన అని మీకు తెలియజేశాను. అందుకని ఈ త్వం కదా, నువ్వెవరో తెలియజేస్తాయి మొదటి 6 అధ్యాయాలు కనుక ఈ శ్లోకం ప్రారంభంలోనే, నౌ ప్లీజ్ లుక్ ఎట్ ద శ్లోక, అశోచ్యాన్ అన్వశోచస్త్వం. అశోచ్యాన్ దుఃఖించదగిన వాళ్ళ కోసం, అన్వశోచ దుఃఖిస్తూ ఉన్నావు, చాలు. త్వం 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 తత్ త్వం అసి. ఆ త్వం స్టార్ట్ అవుతా ఉందని అర్థం. కాబట్టి త్వంపద శోధన మొదలవుతూ ఉంది గనక, ప్రారంభ శ్లోకంలోనే భగవద్గీత ప్రారంభమవుతా ఉంది కనుక ఈ శ్లోకంలోనే త్వంపద శోధన అని సూచించడానికి త్వం అని వాడాడు. అది ఈ శ్లోకం దగ్గర నుంచే భగవద్గీత ప్రారంభమైందని నేను మీకు చెప్పాను. నేను చెప్పానంటే నేనేమో పరిశోధన చేసి కొలంబస్లాగా పట్టుకొని రాలే. ఇది ఆచార్యుల వారి యొక్క నిర్ణయం, శంకరాచార్య స్వామి యొక్క నిర్ణయం. ఎందుకని? ఇక్కడి నుంచే భాష్యం రాశారు. ఈ శ్లోకం దగ్గర నుంచే భాష్యం రాశారు. ఈ శ్లోకం ప్రారంభ శ్లోకం అని చెప్పారు. ఇది ఆబాల గోపాలం అంగీకరించినటువంటి సత్యం. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస ఇవన్నీ కూడాను షడ్దర్శనాలు ఏవైతే ఉన్నావో, షడ్దర్శనాల్లో శంకరులు మెచ్చనివి నచ్చనివి చాలా ఉన్నాయి. కాబట్టి టోటల్గా షడ్దర్శనాల్ని ఆయన ఖండించలే. షడ్దర్శనాల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవి మాత్రం సరిచేసి వాటికి కూడాను ప్రాధాన్యత ఇచ్చి న్యాయశాస్త్రంలో, గౌతమ మహర్షి రాసిన న్యాయశాస్త్రంలో ఆయన రాసినవే ఈయన భాష్యంలో పెట్టుకున్నాడు కొన్ని చోట్ల. ఇక్కడ నేను రాయాలి కానీ గౌతముడి కన్నా ఇంకా గొప్పగా రాయాల్సింది ఏమీ లేదు, చాలా అద్భుతంగా రాశాడని. ఏది సృష్టి విషయం వచ్చినప్పుడు విశ్వస్య కర్తాకః సర్వస్య కర్తాకః యో యత్కర్త సతజ్ఞః, విశ్వస్య కర్త విశ్వజ్ఞ, సర్వస్య కర్త సర్వజ్ఞ, ఇవన్నీ కూడాను గౌతముడి యొక్క న్యాయశాస్త్రం, శంకరుల వారు. అది ఎవరిలో ఎక్కడ మంచి ఉంటే దాన్ని గుర్తించడం, ఎక్కడ లోపం ఉంటే దాన్ని సరిచేసేటువంటి విశాలమైనటువంటి హృదయం శంకరుల వారికి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకాలంగా 5000 సంవత్సరాలుగా ఈ భగవద్గీత మన దగ్గరే ఉండినా మనం కొట్టుమిట్టాడుతూ ఉండడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఈ విభిన్నమైనటువంటి మతాలు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ రావడం వల్లనే ఇట్లయినవి అని మీకు తెలియజేయడం కోసమే. అయితే భగవత్ కృప వల్ల మాత్రం అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆచార్యుల వారు భాష్యంలోనే రాశారు, మొట్టమొదటిలోనే రాశారు. ఈ భగవద్గీత రకరకాలైనటువంటి సిద్ధాంతాలతో రాయడం వల్ల అందరి బుద్ధులు కన్ఫ్యూజ్ అయిపోయినాయి కనుక వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి పద నిర్దేశం చేస్తూ, పదం యొక్క అర్థాన్ని సూచిస్తూ నేను ఈ వ్యాఖ్యానం రాస్తున్నాను అని రాశారు. అదే కోణంలో ఆయన పాదాలు పట్టుకొని ఏ విధమైనటువంటి భావంతో బోధిస్తే భగవద్గీత మనకు అర్థమవుతుందో, ఈ జన్మలోనే మనం తరించే అవకాశం ఉందో, ఆ కోణంలో మీకు బోధించడానికి శాయశక్తులా నేను కూడా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, కమాన్. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. కాబట్టి 11వ శ్లోకంలో అశోచ్యాన్, అయ్యా వాళ్ళు దుఃఖించదగిన వాళ్ళు అన్నాడు కాదు. అందువల్ల ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కుతః తే అశోచ్యాన్, ఎందుకని వాళ్ళ కోసం దుఃఖించకూడదండి అని కనుక ప్రశ్న పెడితే, వాళ్ళు నిత్యాహ,
వాళ్ళు నిత్యాహ, నిత్యులు గనక. యతః నిత్యాహ కథం, ఎట్లా వాళ్ళు నిత్యులు, అది నెక్స్ట్ శ్లోకం. నత్వేవాహం జాతునాశం అనేది ఇది తర్వాత ప్రవచనంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.